అసలే చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి బుల్డోజర్లు తీసుకుని టీడీపీ నేత ఇంటికి వెళ్లి వీరంగం సృష్టించాడు. పోలీసులు ఎదుటే టీడీపీ నేతకు వార్నింగ్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే ఆ టీడీపీ నేతపైనే పార్టీ అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. పట్టే ఉద్దేశం నాకు లేదు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఆరోపణలు చేసిన టీడీపీ నేత ఈడ్పుకంటి శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న అర్ధరాత్రి ఈడ్పుకంటి శ్రీనివాస్ ఇంటి వద్ద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం సృష్టించాడు. దెందులూరులో మట్టి, ఇసుక, మద్యం అక్రమాలు జరుగుతున్నాయని వరుస ప్రెస్ మీట్లు పెట్టాడు. అంతేకాదు చింతమనేని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు చింతమనేని నుండి ప్రాణరక్షణ కల్పించాలని పోలీసుని ఆశ్రయించాడు. వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నాను. నా బాధని నా ఆవేదన తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు రా? దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి బుల్డోజర్లు తీసుకుని టీడీపీ నేత ఇంటికి వెళ్లి వీరంగం సృష్టించాడు. పోలీసుల ఎదుటే టీడీపీ నేతకు వార్నింగ్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే ఆ టీడీపీ నేతపైనే పార్టీ అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నాను. నా బాధని నా ఆవేదన తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు రా? ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఆరోపణలు చేసిన టీడీపీ నేత ఈడ్పుకంటి శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న అర్ధరాత్రి ఈడ్పుకంటి శ్రీనివాస్ ఇంటి వద్ద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం సృష్టించాడు. దెందులూరులో మట్టి, ఇసుక, మద్యం అక్రమాలు జరుగుతున్నాయని వరుస ప్రెస్ మీట్లు పెట్టాడు. అంతేకాదు చింతమనేని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు చింతమనేని నుండి ప్రాణరక్షణ కల్పించాలని పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చింతమనేని నిన్న రాత్రి ఏలూరులో వీరంగం సృష్టించారు. టీడీపీ లీగల్ ఉపాధ్యక్షుడు ఈడుకంటి చేరుకొని వీరంగం సృష్టించారు. తనైనా ఉండాలి లేతే నేనైనా ఉండాలి అన్నట్టుగా పోలీసుల ముందే వ్యాఖ్యలు చేస్తూ తన ఇంటిని జేసీబీతో కూలుస్తానంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఎవరైతే ఈడ్పుకంటి శ్రీనివాసరావు ఉన్నారో ఇతను తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిగా చేస్తున్నాడు. అయితే దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న మట్టి కావచ్చు, ఇసుక, అదేవిధంగా మద్యం చాలా అవినీతి జరుగుతుందని దానిపై అనేక మార్లు ఇటు ప్రెస్ మీట్ పెట్టి ఈడ్పుకంటి శ్రీనివాసరావు అయితే మీడియాకి వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు నిన్న రాత్రి చింతమనేని ఈడ్పుకంటి శ్రీనివాస్ ఇంటికి వద్దకు వెళ్లి వీరంగం సృష్టించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే పోలీసుల సమక్షంలో కూడా తను ఇదే మాదిరిగా చింతమనేని ప్రవర్తించడం, అయితే ఈడ్పుకంటి శ్రీనివాసరావు ఇటు పోలీసులను కూడా ఆశ్రయించిన పరిస్థితి. తనకు ప్రాణహాని ఉంది, చింతమనేని నుంచి తనను రక్షించాలని అయితే ఈడ్పుకంటి పోలీసులు ఆశ్రయించారు. ఇటు ఈడ్పుకంటి శ్రీనివాస్ ని ఇటు ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో రక్షణ కల్పించి పోలీసులు అయితే
ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి వద్ద కూడా పోలీసుల్ని రక్షణగా పెట్టడం జరిగింది. ఇప్పటికే అయితే ఇప్పుడే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈడ్పుగంటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో లీగల్ సెల్ అధ్యక్షుడిగా కూడా ఇటు పార్టీ సస్పెన్షన్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే గత కొద్దిగా కాలంగా కూడా మొత్తం దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై ప్రెస్ మీట్లు పెట్టడం, అక్కడ జరుగుతున్న అవినీతి పూర్తిగా కూడా ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందంటూ కూడా శ్రీనివాసరావు అయితే ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎవరైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నాడో, చింతమనేని ప్రభాకర్ అదేవిధంగా ఈడ్పుగంటి శ్రీనివాస్ అనే వ్యక్తి లాయర్ కావడం, ఇటు చింతమనేని కూడా పర్సనల్ లాయర్ గా కూడా ఈడ్పుగంటి శ్రీనివాస్ పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. గత కొద్ది కాలం తరువాత వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా కూడా ఈ వివాదం జరుగుతున్నట్టుగా కూడా మనకి ప్రాథమికంగా సమాచారం వచ్చింది. మొత్తంగా ఏదైతే పూర్తి స్థాయిలో దెందులూరులో మద్యం మాఫియా కావచ్చు, మద్యం వల్ల ఇటు మట్టి మాఫియా వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రెస్ మీట్లు కావచ్చు, ఈ నేపథ్యంలోని వివాదం తలెత్తిందని అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.